పుష్పాంజలి సేవ గురించి ఎవరికైనా తెలుసా? తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ పుష్పాంజలి సేవ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అనగా గర్భాలయంలో ఉన్న మూలవర్లకి ఈ పూజను నిర్వహిస్తారు. ఈరోజు అనగా మార్చి 15 నా పుట్టినరోజు సందర్భంగా నేను అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఈ సేవ నిర్వహించుకొని వచ్చాను. అంటే మామూలుగా అయితే దేవస్థానానికి సంబంధించిన ఆలయాలలో ఈ శనివారం రోజు ప్రత్యేకమైన సేవలేవి ఉండవు. ఎందుకంటే శనివారము, ఆదివారాలలో భక్తుల సందడి ఎక్కువ ఉండడం చేత మొదటి నుంచే ఎప్పుడు కానీ శని, ఆదివారాలలో ఎటువంటి సేవలు నిర్వహించరు టీటీడీ దేవస్థానం. కాకపోతే పుష్పాంజలి సేవ వచ్చి శనివారం రోజు నిర్వహిస్తారు తిరుచానూరు పద్మావతి అమ్మవారు మూలవర్లకి. వీటికి సంబంధించిన టికెట్స్ అయితే మనకి ఆన్లైన్లోనూ దొరుకుతాయి, కొన్ని ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. అందువల్ల ఈరోజు ఉదయం వెళ్ళి అక్కడ టికెట్స్ తీసుకొని అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని వచ్చాను. అక్కడికి మొబైల్ తీసుకెళ్ళలేదు కాబట్టి అక్కడ వీడియో తీయలేదు. వచ్చిన తర్వాత చెప్పాలనిపించింది, ఎందుకంటే ఇలాంటి సేవ ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చు అనేసి. ఈ సేవ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి ఉదయంతో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పువ్వులను తీసుకుని మనం వెళ్ళామనుకోండి, మనకు తెచ్చిన పూలన్నీ కూడా తీసుకెళ్ళి గర్భాలయం ముందర అంతరాలయం నుంచి మనం కూర్చొని పెడతారు భక్తులంతా. ఒక అరగంట సేపు మనము అమ్మవారిని దర్శించుకునే భాగ్యం ఉంటుంది. ఈ సేవా టికెట్ కూడా మనకి టికెట్ కూడా 300 రూపాయలు ఉంటుంది. ఒకరిని అనుమతిస్తారు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి మన పేరు, గోత్రాలు సంకల్పం చెప్పి, ఒకవేళ మన పుట్టినరోజైనా పెళ్లి రోజైనా చెప్తే కూడా అది కూడా సంకల్పం చెప్పి అమ్మవారికి ఈ పూలతో మనకి వాళ్ళు పూజ చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా అరగంట సేపు ఉండడం చేత కావచ్చేమో ఆ చీకట్లో కూడా మనం ఆ దీపాల వెలుతురులో కూడా అమ్మవారిని చాలా స్పష్టంగా చూడడం, మొత్తం పై నుంచి కింద వరకు అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత మనకి అమ్మవారి కుంకుమ, పుష్పార్చనలో వాడిన పువ్వులు మనకి ఇస్తారు. ఈరోజు పుట్టినరోజు ఆశీర్వాదంగా అమ్మవారికి వెళ్ళొచ్చాను. అదే పుట్టినరోజు అంటే ఇది ఆంగ్ల సంవత్సరం ప్రకారం, తెలుగు ప్రకారం నేను మామూలుగా చేసుకుంటాను. ఇదైతే ఈ సేవ గురించి నేను చెప్పాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ సేవ ఒకటి ఉందని చాలామందికి తెలియదు. ఎందుకంటే అక్కడ కూడా పుష్పాంజలి సేవ అంటే ఏంది అని అంటూ ఉంటారు. ఆన్లైన్ వచ్చిన తర్వాత చాలామందికి తెలుసు ఈ సేవ గురించి. ఆఫ్లైన్లో కూడా మనకి టికెట్స్ దొరుకుతాయి. ఎప్పుడైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ మనము 5 అంతా వెళ్ళిపోయామంటే లైన్లో ఉన్నామంటే వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు, పుష్పాంజలి సేవ టికెట్స్ ఇస్తారని. మన టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు.